వెంకట గురుమూర్తి గారు. సార్ వైసీపీ మిత్రుడు చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్తా ఉన్నాడు. అసలు దూరంపూడి చంద్రశేఖర్ ఒక మంచి, ఆయనకి ఏ పాపం తెలియదు, అసలు ఇది ఎట్లా మీ వచ్చినాకే మొదలైందని ఆయన మాట్లాడతాడు. అట్లా జరిగితే మరి పేరునాని గోడవలు ఉండాల్సిన 180 టన్నులు బియ్యం ఎవరెత్తికి వెళ్ళిపోయారండి? మరి ఎందుకు తెల్లారిపాటికి డీడీ ఎందుకు కట్టాడండి? ఎందుకు పారిపోయాడండి? ఏమండే మీరు ఎలా చెప్తారు? ఆగండి మీరు నాని గారి గోళంలో ఉన్నటువంటి 180 టన్నుల బియ్యాన్ని మీరు లక్ష్మణ్ గారు ఆయన మారుతున్నారు కదా, వెంకట గురుమూర్తి గారు మారుతున్నారు, జరిగిందని మీరేమని అన్నారా? వెంకట గురుమూర్తి గారు మారుతున్నారు, ఆగండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ టార్గెట్ చేస్తారు. వెంకట గురుమూర్తి గారు మారుతున్నారు, ఆగండి. మీరు చేస్తున్న ఆరోపణలే. వాసుదేవన్ గారు ఉట్టి ఆరోపణలు చేయొద్దని చెప్పండి. మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం, మీ దగ్గర ఖచ్చితమైన ప్రామాణికం ఉన్నప్పుడు మీరు ఎందుకని దాన్ని రుజువు చేసి అరెస్టులు ఎందుకు చేయరని మీరు ఊరంతా ఆరోపణలు చేసి ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడతారో వాళ్ళ నేను. వెంకట గురుమూర్తి గారు మాట్లాడండి ప్లీజ్. వెంకట గురుమూర్తి గారు. సార్, డిబేట్ లో ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఇంకో మనిషి మాట్లాడితే మీట్ చేపించే విధానం పెట్టండి. ఎందుకంటే నేను ఆయన మాట్లాడినప్పుడు చక్కగా ఇంటా కూర్చున్నా. నేను మాట్లాడుతుంటే ఓకే గావుగా, నేను ఇంతకన్నా నాకు ఎక్కువ పెద్ద గొంతు, కానీ అది సంస్కారం కాదు. ఇప్పుడు పేర్నాని గారు మరి ఎందుకు పారిపోయాడండి? 180 టన్నులు మెట్రిక్ టన్నులు బియ్యం ఏమైపోయినాయండి? ఎందుకు 1 కోటి రూపాయలు డీడీ కట్టాడు? ఎందుకు నేను కడతానని చెప్పి లెటర్ పెట్టించాడు? ఎందుకు పారిపోయాడు? ఇవాళ ఒకటే, ఎవరైనా సరే ఈ పేదవాడి బియ్యం జోలికి వచ్చినటువంటి ప్రతివాడు కూడా శిక్ష తప్పదు, కక్కిస్తాం. అది ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా మాకు ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే పేదవాడి కాకినాడలో మంచి మాట చెప్పారు వెంకట గురుమూర్తి గారు. కాకినాడలో కొద్దిగా మీ పార్టీ లీడర్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. వాళ్ళు ఎలా ద్వారంపూడి గారితో కలిసి పనిచేస్తున్నారో మీకు తెలుసు. నేను మళ్ళీ పేర్లు చెప్పడం అనవసరం, మీకు తెలుసు అది. ఎవరైనా సరే నేను చెబుతున్నా కదా సార్, ఎవరైనా సరే దాంట్లో సంబంధం ఉందంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. దీంతో పాటుగా కొంతమంది మనం బియ్యాన్ని కూడా ఇతర దేశాలకు అంటే ఒప్పందాలు ఉంటే ఎక్స్పోర్ట్ చేస్తారు. అందులో భాగంగా పయ్యావుల కేశవ్ గారి తాలూకా వాళ్ళు బియ్యాన్ని కూడా ఎవరో బియ్యాన్ని పంపారు. ఆ రోజు వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, కావాలంటే చూసుకోండి వచ్చి, ఇది పీడిఎస్ బియ్యం కాదు, మేము పంపే బియ్యం అని చాలా క్లియర్ గా చెప్పాడు. పాలిష్ చేసి పంపామని చెప్పి, అంతే కదా. అంటే ధాన్యం కొని ఆడిచ్చి పంపుతున్నాము అని చెప్పారండి. కావాలంటే చెక్ చేసుకోమన్నారు, పీడిఎస్ బియ్యం అయితే సీజ్ చేసేయండి అని చెప్పాడు కేశవ్ గారు. రైట్, దారా గోపి గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గోపి గారు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఖాళీ అయినాయి, అంటే వాళ్ళు రాజీనామాలు చేశారు వైసీపీ వాళ్ళు. సో ఎలాగూ నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారి ఆలోచన వాటికి నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఆయన ఎలక్ట్ అయిన తర్వాతే క్యాబినెట్లోకి వెళ్తే బాగుంటుంది. అంటే ఇంతకుముందు మనకి బోల్డని అనుభవాలు ఉన్నాయి, మనం ఒకసారి పాస్ట్లోకి వెళ్తే. బహుశా అలాంటివి ఏమైనా జరగకూడదనే ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా